అందరికీ నమస్కారం. నేను హిందూపూర్లో ఉన్న లక్ష్మి అని ఒక అక్కగారు ఉన్నారు. అక్కయ్య అని పిలుస్తా. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, 87 మళ్ళీ 89 ఇద్దరు. ఆ ఇద్దరికి కూడా పిల్లలు దొరకలేదు, పెళ్లి కాలేదు, సంబంధం కుదరట్లేదు. చాలా ఇబ్బంది పడింది ఆమె. తమ్ముడు గారు మీరు ఏం చేస్తున్నారో చూడండి, ఎంతో మంది జాతకాలకు వస్తారు, ఎవరైనా ఉంటారేమో చూడండి అని అడుగుతూ ఉండేది ఆవిడ. ఒకసారి ఒక అమ్మాయి నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి, నాకు మంచి సంబంధం ఉంటే చెప్పండి అంకుల్, మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరైతే మంచి వాళ్ళని చేస్తారు, మీరైతే మంచి జాతకాన్ని సెట్ చేస్తారు అనేది. ఆ అమ్మాయి నాకు ఎందుకో సడన్గా ఒకసారి ఫోన్ చేసి గుర్తొచ్చింది. అరే ఈ హిందూపూర్ వాళ్ళు అడుగుతున్నారు, ఈ అమ్మాయి చూశాను, మ్యాచ్ ఏజ్ కూడా కుదిరింది, కానీ పెద్దవాడికి కాదు చిన్నవాడికి కుదిరింది. వెంటనే మా లక్ష్మక్కకు ఫోన్ చేసి చెప్పా, ఒక అమ్మాయి వచ్చింది ఇలా కుదిరింది అని. అయితే వాళ్ళకి ఏదో ఒక టైం చెప్పాను, ఆ టైంలో చిన్నోడు పెళ్ళి అవుతుందని. అదే టైం వచ్చింది, ఇక్కడ ఈ అమ్మాయి రావటం, వెంటనే ఈ అమ్మాయి జాతకం కలిపి అమ్మాయి ముందే చూసి చెప్పి అద్భుతంగా ఉంది అన్న. అమ్మాయి వెంటనే వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ పెద్దవాళ్ళందరూ కుదుర్చుకొని ఆదోనిలో పెళ్లి జరిగిందండి, కర్నూలులో. దగ్గరుండి నేనే పెళ్లి చేయించానండి. తమాషా ఏంటంటే వీళ్ళిద్దరికి చేసిన పరిహారం చేసుకోవడం వల్ల ఏ టైంకి నేను ముహూర్తం జరుగుతున్నానో అదే టైంకి ఈ క్లయింట్ ఆ క్లయింట్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారండి. అది నేను ఎప్పుడూ మర్చిపోలేను, ఒక గొప్ప సంఘటన. ఇలాంటివి ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి జ్యోతిష శాస్త్రంలో. మీకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.